నమస్తే. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 20వ తారీఖు మీరు విచారణకి రండి అని చెప్పి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ కేసులో నోటీసులు ఇచ్చారు విడుదల రజనీ గారికి? సత్తెనపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన జరిగిందిగా. మొన్న పల్నాడు పర్యటనలో చీలి సింగయ్య అనే కార్యకర్త చనిపోయాడు కదండి. ఆ రోజు విడుదల రజనీ గారు నిబంధనలను ఉల్లంఘించి కార్యకర్తలు సమీకరించి గందరగోళం క్రియేట్ చేశారు. ఇప్పటికే 113 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు కొంతమందికి ఇచ్చారు, నాయకులకు ఇచ్చారు, మాజీ మంత్రులకు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ విడుదల రజనీ గారు కూడా కారణమయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా తన నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల్ని రోడ్ల మీదకి దింపేసి పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెంట విడుదల రజనీ గారు వెహికల్స్ అని చెప్పి వెహికల్స్ పెట్టడం, కార్యకర్తలు తరలించడం, పిచ్చ గందరగోళం చేశారు. ఈ విధంగా జనాల్ని రోడ్డు మీదకి తీసుకురావడం వల్ల, కార్యకర్తల్ని రోడ్ల మీద తీసుకురావడం వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడ్డారు. సామాన్య ప్రజానీకాన్ని పూర్తిగా వాళ్ళని అసౌకర్యానికి గురి చేశారు. దాంతోపాటు ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయి. వీళ్ళు రోడ్డు మీద ఊరికే రాదు కదా, మొత్తం నినాదాలు చేసుకుంటూ వస్తారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఆ గోడ పగలు కొడతారు, ఈ అన్నీ రచ్చరచ్చ చేశారనమాట. సో ప్రజల ఆస్తుల ధ్వంసంతో పాటు పోలీసులు ఏవైతే ఆంక్షలు పెట్టారో, నిబంధనలు పెట్టారో దాన్ని పూర్తిగా తొంగలో తొక్కేసి గాలి కుదిలేసి ఇష్టారీతిన ప్రవర్తించినందుకు అసలు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి కూడా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే చాలా అంటే చాలా గందరగోళం జరిగింది. ఆ పర్యటనలో 3 చనిపోయారు. చీలి సింగయ్య ఆ పార్టీ కార్యకర్తే కారు కింద పడి చనిపోయాడు. ఇక రెండో వ్యక్తి అక్కడ పూర్తిగా కార్యకర్తలు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఎండకి చాలా ఇబ్బంది పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడు ఆ పార్టీ కార్యకర్త ఒకతను. విజయరాఘవరెడ్డి ఏదో పేరుంది ఆయనది. ఆయన చనిపోయాడు. ఇక మూడో వ్యక్తి అంబులెన్స్లో ఈ కాన్వాయి జనము కార్యకర్తలంతా రోడ్ల మీద ఉండటం వల్ల కాన్వాయ్ సరైన టైంకి ఆసుపత్రికి పోకపోవటం వల్ల అతను చనిపోయాడు. అంబులెన్స్లో ఉన్న వ్యక్తి మధు అతని పేరు. 3 ప్రాణాలు ఒకే పర్యటనలో 3 ప్రాణాలు తీసేసినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో, ఎంతమంది చచ్చిపోతారో, ఎంత రక్తపాతం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆయన ప్రతి పర్యటన తీసుకున్న ఇదే విధంగా ఉంటుంది. అంతకుముందు పొదిలిలో పొగాకు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఆయన పొగాకు సెంటర్కి వస్తే అక్కడ ఏం జరిగింది? మహిళల్ని రాళ్ళు తీసుకుని కొట్టారు. మహిళలకు రక్తాలయ్యాయి. అక్కడ మహిళలతో పాటు పోలీసులకు కూడా రాళ్ళు తీసుకొట్టారండి. ఒక పోలీస్ అధికారికి అయితే తల పగిలి బ్లడ్ గారింది. అంటే ఆయన బయటకు ఎప్పుడు వచ్చినా, ఏ పర్యటన చేసినా ఇదే గందరగోళం, ఇదే రక్తపాతం, ఇదే హింస కనిపిస్తోంది. కాబట్టి వీళ్ళ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ వినిపిస్తూ ఉంది. అందుకే పోలీసులు పెట్టినటువంటి ఆంక్షల్ని ఉల్లంఘించి ఎవరైతే పాల్పడతారో, ఎవరైతే ఇష్టారీతిని ప్రవర్తించారో, ప్రజలకు అసౌకర్యం కలిగించి కొంతమంది ప్రాణాలు తీస్తూ ఉన్నారో, వాళ్ళకు ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఉన్నారో, అవసరమైతే అరెస్టు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు విడుదల రజనీ గారు ఈ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు, పిలుస్తారు, విచారిస్తారు, మాట్లాడి తర్వాత ఈ కేసులో వీళ్ళ ప్రమేయం ఉంది అని తెలిస్తే అరెస్టు కూడా చేస్తారండి. దాంతోపాటు ఇప్పుడు ఈ కేసు దాంట్లో భాగంగా మిగతా పీటీ వారెంట్లు కూడా వేసేస్తారు. ఎందుకంటే విడుదల రజనీ గారు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏమేం చేశారు, నియోజకవర్గంలో రైతుల్ని ఎట్లా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా కబ్జాలు చేశారు, ఏ విధంగా వ్యాపారుల్ని బెదిరించారు, ఇవన్నీ కూడా కేసులు ఉన్నాయి. సో డెఫినెట్గా ఆ కేసుల్లో పీటీ వారెంట్లు వేసి మరీ విడుదల రజనీ గారిని జైల్లో వేసే అవకాశం కనిపిస్తోంది. గత హయాంలో ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇప్పుడు ఆధారాలతో సహా బయటపెట్టి జైల్లో వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. సో డెఫినెట్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ కేసులో పర్టికులర్గా సత్తెనపల్లిలో ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం అరెస్టు చేసే వరకు ఇది వెళుతుంది. ఎందుకంటే పోలీసులు ఎంత చెప్పినా వినకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 3 ప్రాణాలు పోవటానికి పరోక్షంగా కారణమయ్యారు. కాబట్టి వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ వినిపిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ కేసులో అరెస్టు చేయడంతో పాటు ఆ అరెస్టులో భాగంగా మిగతా పీటీ వారెంట్లు వేసి మిగతా కేసుల్లో కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి, వాటిలో కూడా విచారణ చేసి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే జ్యుడిషియల్ రిమాండ్కి కూడా తరలించే అవకాశం ఉంది అని సమాచారం వస్తుంది.